మరి మీరు సాంఘిక ఒక సామాజిక అంశాలు ఉండే కథలు తీసే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కథ చెప్పాలంటే ఏం చెప్తారు? కథ చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న దానికి అప్డేటెడ్గానే చెప్పాలి కదమ్మా, అప్డేట్ అయ్యే చెప్పాలి. అవును, అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమాని మళ్ళీ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు దాంట్లో ఏంటి, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబులు చేయకూడదు, మేము తెచ్చింది తినాలని అనే పాయింట్ మీద తీసుకున్నాం. అవును, ఇప్పుడు ఆడవాళ్ళు తెస్తున్నా మగవాళ్ళు కూర్చొని తింటున్నారు. కరెక్టే కదా, పర్ఫెక్ట్ సార్. మరి అది ఇప్పుడు దాన్ని మార్చుకుని అటువంటి పాయింట్లను తీసుకుని చేయగలగాలి. చేసి రెడీగా ఉంది, 2-3 చెప్పా, చాలా బాగుంది అన్నారు. అంటే నమ్మ ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది కదమ్మా. బిజినెస్ అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఆ బిజినెస్ లేకపోతే ఎవరు రారు కదా. కానీ అప్పుడు బిజినెస్ ఉంటుంది కదా అమ్మ. అప్పుడు వేరు, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం. అంటే అప్పుడు బిజినెసే పరమావధిగా వెళ్ళేవారు కాదు, హిట్ అయితే గొప్ప విషయం. అదే మరి అప్పుడు ప్రతి సినిమా వెళ్ళేవారు కదా, చూసేవారు కదా. ఇప్పుడు ఎక్కడ మా థియేటర్కి వెళ్తున్నారు? వెళ్తలేదు, థియేటర్కి వెళ్ళట్లేదు. ఫోన్లు వచ్చేసినాయి, థియేటర్కి వెళ్ళకుండానే ఫోన్లో చూసేస్తున్నారు. రిలీజ్ అయిన మ్యాట్నీకి మన చేతిలో సినిమా ఉంటుంది. ఇవన్నీ మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత వెంకటేష్ గారి సినిమా మొన్న వచ్చిందమ్మా. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తున్నారు కదా. మీరు చూసారా సార్? అన్నీ చూసానమ్మా. వెరీ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ, బాగుంది, చాలా బాగుంది. డాకు మహారాజ్ చూసారా సార్? అది చూడలేదమ్మా, చూడలేదు. దప్పుడు చూసారా సార్? నేను గేమ్ చేంజర్ చూశానమ్మా. ఏంటి సార్? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సార్ మంచి సినిమా అని అంటున్నారు, మీరు చూసారు కాబట్టి నేను చూడలేదు. చాలా మంచి సినిమా అమ్మా, చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా. అది నాకైతే బాగా నచ్చింది సినిమా. మరి ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? చాలా మంది ఇదే మాట అన్నారు సార్, గేమ్ చేంజర్ చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా అండ్ అది అంత మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అలా అయిపోయిందని. సో ఈ మధ్య కాలంలో మీ కోవకి, మీ మనసుకి నిజంగా నచ్చిన సినిమాలు ఏమిటి సార్? ఈ గత 5 ఏళ్లలో వచ్చిన సినిమాల్లో మనకి ఒకవైపు బాహుబలి లాంటి అసలు ట్రీట్స్ ఉంటున్నాయి, RRR లాంటి అవార్డ్ విన్నింగ్, ఆస్కర్ విన్నింగ్ సినిమాలు ఉంటున్నాయి. ఇంకోవైపు మనకి పుష్ప 1, 2 చూశారు. మరోవైపు ఇంకా ఇతర సినిమాలు కూడా వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది సార్? వస్తే బాగా ఎక్స్ట్రీమ్ స్కేలు బడ్జెట్ ఉండే సినిమాలు వస్తున్నాయి, దాదాపు కుటుంబ చిత్రాలు అనేవి వేళ మీరు లెక్క పెట్టుకోవచ్చు. లేవండి, రావట్లేదండి కుటుంబ చిత్రం. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాకి ముందు కుటుంబ చిత్రం ఏమొచ్చింది చెప్పండి? ఏం లేదు కదమ్మా. వచ్చి ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ అంటే క్షేమంగా లాభంగా రండి, లేకపోతే మన శ్రీకాంత్ గారి సినిమా రాఘవేంద్ర గారు చేసిన చూడండి, అది అలాగే అహనా పెళ్ళంట, ఇలా ఫ్యామిలీస్ వచ్చారు కదండి. ఒసే రావులమ్మ, అలాగా మళ్ళీ కదిలి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్గా. అంటే ఒక మంచి సినిమాని అందివ్వగలిగితే ఆడియన్స్ బయటకు వస్తారు అనేది నిరూపించిందమ్మా. ఇది సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్ నిరూపించింది. కాబట్టి కేవలం అది కరెక్ట్ స్లాట్లో పడాలి. అదమ్మా, అది స్లాట్లో పడాలి, అందరూ అదృష్టం కావాలి, టైమింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, రిలీజ్ అన్నీ కలిసి రావాలమ్మా, అన్నీ కలిసి రావాలి. సార్ ఒక టైంలో మీరు ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్ చేశారు కదా? అయ్యో, నాకు ఫస్ట్ సినిమాలో ఆయనే కదమ్మా. ఓ అవును కదా, ఆయన ఇప్పుడు అందరూ అంటారు ఆయన చాలా కష్టం హ్యాండిల్ చేయడం ఆర్టిస్ట్ కానీ. ఎలాగమ్మా, ఆర్టిస్ట్గా ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఇప్పుడు అంటారు. కానీ ఆయన థరో ప్రొఫెషనల్ అని మనం చూసాము, ఆయన అద్భుతంగా పండిస్తారు సీన్స్. మీకు ఎలా ఉంది సార్ ప్రకాష్ రాజ్ గారు? అయ్యో, ఆయన ఏంటమ్మా అట్లా వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే అసలు తను చేయని క్యారెక్టర్ ఏమని చెప్పండి. అన్నీ చేశాడు, అందరి హీరోలతో చేశాడు ఆయన. ఆయనతో చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనలో ఏం కావాలితో చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ అండి ఆయన, దాంట్లో తేడా లేదండి. ఇప్పుడు మరి రాజా గారు, మీరు ఇప్పటి తరంలో మీరు కాస్ట్ చేయాలంటే మీకు నిజంగానే ప్రొడ్యూసర్ కుదురుకుని అతి త్వరలో మీరు మీ కథ చెప్పడానికి ఎలాంటి తారాగణాన్ని చూస్తారు, ఎవరిని చూస్తారు సార్? మనకి ఇప్పుడు చాలామంది స్టార్లెట్స్ వచ్చేసారు, అసలు 2-3 సినిమాల్లో సూపర్ హిట్ అయిపోతున్న హీరోలు హీరోయిన్లు చూస్తున్నాం. అవునండి. ఎలాంటి వాళ్ళని చూసుకుంటారు సార్, మీరు ఎంచుకుంటారు? అమ్మ, ఇప్పుడు కూడా పిండి కొలితే రొట్టె ఉంటుంది. అదే బడ్జెట్ని బట్టి. కానీ బడ్జెట్ ఫ్రీ అనుకోండి, ఫ్రీ హ్యాండ్ ఇస్తే, నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిరంజీవి గారికి సబ్మిట్ చేస్తానమ్మా. ఇంకా చిరంజీవి గారే మీ బెంచ్ మార్క్ ఆబ్వియస్లీ. చిరంజీవి గారే సబ్మిట్ చేస్తాను. కానీ
ఈ సంక్రాంతికి వస్తున్నాం చూసిన తర్వాత ఇంతకాలం నేను తప్పు చేశానే, దీనిలో చాలా ఫన్ ఉంది, ఆ ఫన్ని ఎక్కువ కోణంలో ఫన్ చూడలేదు నేను ఈయన్ని, వెంకటేష్ గారిని ఒక 30% చూశాను. కాదు, ఈయన మీద కనుక బ్రహ్మాండం ఫన్ చేయొచ్చు అనిపించింది అమ్మ సినిమా చూస్తుంటే. చాలా వచ్చాయి కదా సార్ మధ్యలో, ఎఫ్ అన్నా F3 అదే ఇప్పుడు ఇది F1 F2 F3 వచ్చినాయి కదండి. F2 కూడా నాకు బాగా నచ్చింది సినిమా. అది కూడా కొద్ది క్షేమంగా లాభంగా రండి అదే ప్యాటర్న్లో ఉంటుంది. అనిల్ గారు కూడా అన్నారు ఒకసారి ఆ ప్యాటర్న్లో ఉంటుందని. బట్ ఏంటంటే ఈ చిరంజీవి గారుతో అంటే నా జోనల్ కదండి అమ్మ. ఇప్పుడు నేను హీరో ఇమేజ్ బట్టి సినిమా తీయాలి కదండి. అవును, అది మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేసామనుకోండి, చేస్తే ఆయనకు తగ్గట్టుగా కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి. అవును, ఉత్త కామెడీ ఉంటే చూడరు. అలాగే ఇప్పుడు రవితేజ గారికి సినిమా చేసామనుకోండి, ఆయనకి ధమాకా చేశాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పలు ఫైట్లు ఉంటాయి. అది అంటే వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సబ్జెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారనుకోండి, %% నాదే, కామెడీగా వెళ్ళిపోవచ్చు, అలా చేయొచ్చండి.